అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే చూసా బ్రో, మన శంకర్ వరప్రసాద్ గారు ట్రైలర్ అయితే చూసా. కొన్ని వర్డ్స్ అయితే వినిపించాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో, తర్వాత రాయ్ ఏజెంట్ అని. అంటే చిరంజీవి బయట విలన్స్ అయితే ఉతికారేస్తాడు, ఉతుకుతాడు, పిండుతాడు, ఆరేస్తాడు. కానీ ఇంట్లో కూడా బట్టలను కూడా బట్టలు ఉతుకుతాడు, పిండుతాడు, ఆరేస్తాడు. అంటే చిరంజీవి బట్టలు ఎత్తుకొని అంటే బట్టలు ఆరేసే సీన్ అయితే చాలా అంటే చాలా ఫన్నీగా అయితే ఉంది. తర్వాత అంటే ఎవరైనా తప్పు చేస్తే కోసి కారం పెట్టి అంటే డైలాగ్ ఉంది కదా! కోసి కారం పెట్టేస్తాడని. అదే డైలాగ్‌కి ఇంట్లో వంకాయలను కోసి తర్వాత దాంట్లో కారం పెట్టి గుత్తొంకాయ కూరని చేసే విజువల్ అయితే చాలా అంటే చాలా ఫన్నీగా అయితే ఉంది. అంటే ఈ సినిమాలో కూడా మామూలు ఎఫ్2, ఎఫ్3 తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో అంటే హీరో అనేవాడు అంటే హీరో పెళ్ళాంకైతే భయపడతాడు. అదే కంటిన్యూయేషన్ అయితే అయింది. చిరంజీవి తర్వాత నయనతార మధ్య కొన్ని క్లాషెస్ అయితే వచ్చాయి. అంటే ఆ క్లాషెస్ అయితే చాలా అంటే చాలా కామెడీగా, ఫన్నీగా అయితే ఉన్నాయి. అంటే చిరంజీవి చాలా అంటే చాలా భయపడతాడు నయనతారకి. కొన్ని డైలాగ్స్ అయితే ఉన్నాయి. అంటే "ఏంటి శశి, వేలు చూపించి మాట్లాడుతున్నావేంటి? కొంచెం లోపలికొచ్చి మాట్లాడొచ్చు గదా! కొంచెం లోపలికొచ్చి వార్నింగ్ ఇవ్వచ్చు గదా! అందరూ చూస్తున్నారు. నా మర్యాద పోతుంది" అనే ఒక డైలాగ్ అయితే ఉంది. తర్వాత "శశి" అంటే నయనతార ఏంటి అంటే కొంచెం నా వాట్సాప్ నంబర్ అన్‌బ్లాక్ చేయొచ్చు గదా! అనే డైలాగు చాలా అంటే చాలా ఫన్నీగా అయితే ఉంది. అంటే నయనతార మీద కోపం అయితే వస్తుంది చిరంజీవికి. నయనతారని ఏమి చేయలేక నయనతార బంధువుల్ని తర్వాత నయనతార పేరెంట్స్‌నైతే ఓ లెవెల్‌లో అయితే ఒక లెవెల్‌లో అయితే ఆడుకుంటాడు. అంటే ఆ సన్నివేశాలలో చాలా అంటే చాలా కామెడీ అయితే జనరేట్ అయితే అవుతుంది. పెళ్ళాం తరపున బంధువులు తర్వాత వాళ్ళ పేరెంట్స్‌ని ఆడుకుంటే దానికొచ్చే హైపే వేరు అనే అంటే దీని నుంచి మనకు అర్థమైతుంది ఏమంటే నయనతార వాళ్ళ అంటే పెళ్ళాం తరపున బంధువులు తర్వాత వాళ్ళ పేరెంట్స్‌ని అయితే చాలా అంటే చాలా ఆడుకుంటాడు. మంచి కామెడీ జనరేట్ అవుతుంది అని అయితే మనకైతే అర్థమైతే అవుతుంది. తర్వాత ఒక సీన్‌లో చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి గన్‌తో పేల్చే సీన్ అయితే ఉంది. గన్‌తో పేల్చే సీను నిజంగా చాలా అంటే చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. అది ఒక లెక్కలో సైడ్ యాంగిల్ అయితే చూపించినారు. చాలా అంటే చాలా బావుంది. తర్వాత వెంకటేష్ ఎంట్రీ అయితే ఉంది. హెలికాప్టర్‌లో వెంకటేష్ ఎంట్రీ అయితే ఉంది. తర్వాత వీళ్ళ మధ్య కూడా ఫైట్ ఏమన్నా జరుగుతుందేమో తెలీదు. కానీ వీళ్ళ మధ్య వచ్చిండే డైలాగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉంది. అంటే చిరంజీవి చెప్తాడు వెంకటేష్‌కి, "అంటే నువ్వు ఫ్యామిలీ మ్యాన్ కదా! ఇట్లా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావేంటి?" అంటే వెంకటేష్ హెలికాప్టర్ నుంచి దిగుతాడు. అందుకే "నువ్వు ఫ్యామిలీ మ్యాన్ కదా! ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావేంటి?" అని వెంకటేష్‌ని అయితే అడుగుతాడు. వెంకటేష్, "నువ్వు మాసులకే బాస్ కదా! నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా?" అని వెంకటేష్ చిరంజీవిని అయితే అడుగుతాడు. "ఆ! ఆ!" అని ఒక డైలాగ్ అయితే ఉంది. అంటే వీళ్ళిద్దరి మధ్య ఒక సీన్ అయితే ఉంది. చాలా అంటే చాలా బాగొచ్చింది. మంచి ఫన్నీ. ఇక్కడ ఫైట్స్ కూడా చాలా అంటే చాలా స్పెషల్‌గా అయితే ఉన్నాయి. నాకైతే ట్రైలర్ అయితే నచ్చింది. కానీ ఏమంటే ప్రతి సినిమాలోనూ అంటే అనిల్ రావిపూడి ప్రతి సినిమాలో ఎఫ్2, ఎఫ్3 తర్వాత సంక్రాంతికొస్తున్నాం తర్వాత ఈ సినిమాలో మనశంకర్ వరప్రసాద్ సినిమాలో అంటే ప్రతి హీరో అనేవాడు, మొగుడనేవాడు పెళ్ళాంకి భయపడే క్యారెక్టర్‌ని కంటిన్యూయేషన్‌గా తీసుకొచ్చినాడు. ఇది కామన్ అయితే అనిపిస్తుంది. నిజంగా ఫైనల్‌గా అంటే ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బావుంది. మీరు కూడా ఒకసారి అయితే చూడండి. ఓకేనా? ఇక దీని గురించి అంటే చిరంజీవి ఔట్ సైడ్ ఎంత పులైనా గూడా ఇంట్లో మాత్రం పిల్లే అని అనిల్ రావిపూడి చూపించే ప్రయత్నం అయితే చేసినాడు. ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. బై.